చదువు కోసం కన్న వాళ్లను విడిచి దూరంగా హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థినులకు సీక్రెట్ కెమెరాలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. దేశంలో ఎక్కడో ఓ చోట కాలేజీ హాస్టల్ గదులు, వాష్రూమ్లలో సీసీ కెమెరాలకు సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని మల్లారెడ్డి కాలేజీలో ఈ తరహా దారుణమే వెలుగు చూసింది. హాస్టల్ బాత్రూంలో విద్యార్థినులు స్నానం చేస్తుండగా సీక్రెట్గా వీడియోలు చిత్రీకరించిన ఘటన ఇప్పుడు తెలంగాణలో కలకలం రేపుతోంది. దీంతో విద్యార్థినులు చదువు కోసం ఇతర ప్రాంతాలకు పంపించాలంటేనే తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. హాస్టల్ బాత్రూంలో వీడియోలు తీశారంటూ మేడ్చల్లోని సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్లో పనిచేసే సిబ్బంది స్థానాల గదిలో వీడియోలు తీశారని ఆరోపిస్తూ బుధవారం రాత్రి విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విద్యార్థినులకు విద్యార్థి సంఘాలు బాసటగా నిలిచాయి. విద్యార్థినులు అసభ్యకరమైన వీడియోలు తీసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వీడియోల ఘటనపై కళాశాల యాజమాన్యం వెంటనే స్పందించాలన్నారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చేంత వరకు ఆందోళన విరమించేదే లేదని హాస్టల్ బయట బైఠాయించారు. అర్ధరాత్రి వరకు విద్యార్థుల ఆందోళన కొనసాగింది. మూడు నెలలుగా వీడియో రికార్డింగ్లు జరుగుతున్నప్పటికీ దాన్ని బయటకు రాకుండా యాజమాన్యం గోప్యంగా ఉంచినట్లు సమాచారం. కాలేజీ హాస్టల్లో జరుగుతున్న పరిణామాలపై విద్యార్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్లో పనిచేసే సిబ్బందిలో కొందరు బాత్రూంలో విద్యార్థులు వీడియో తీశారని యాజమాన్యానికి ఫిర్యాదు చేయగా బాత్రూమ్ వెంటిలేటర్ నుంచి వీడియోలు తీశారని చెప్తే విద్యార్థులను చులకన చేసి అసభ్యంగా మాట్లాడాలని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని, బాధ్యులైన యాజమాన్యాన్ని అదుపులోకి తీసుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ధర్నా చేపట్టింది. విద్యార్థినులను బ్లాక్మెయిల్కి గురి చేస్తున్న సిఎంఆర్ కళాశాలని సీజ్ చేసి విద్యార్థులను రక్షించాలని డిమాండ్ చేశారు. విద్యార్థినులు నిన్న అర్ధరాత్రి దాటే వరకు ఆందోళన చేపట్టారు. విద్యార్థులకు మద్దతుగా వచ్చిన విద్యార్థి సంఘాల నేతలను కాలేజీలోకి అనుమతించకపోవడంతో వారు గేటు బయట ధర్నాకు దిగారు. సెక్యూరిటీ సిబ్బంది గదిపై ఆందోళనకారులు దాడి చేసి అద్దాలను ధ్వంసం చేశారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో అక్కడికి చేరుకున్న పోలీసులు హాస్టల్ నిర్వాహకులతో చర్చలు జరిపారు. అక్కడ పనిచేసిన సిబ్బంది వద్ద ఉన్న 12 మొబైల్ ఫోన్లు, 5 సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం ఉషా ఫోన్లో అందిస్తారు. చెప్పండి ఉషా. కావ్య, ఉన్నత చదువుల కోసం నగరానికి హాస్టళ్లలో ఉండి విద్యను అభ్యసించేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు ఎక్కడ చూడు ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటున్నాయి. తాజాగా చూసుకున్నట్టయితే మేడ్చల్ జిల్లాలోని సిఎంఆర్ కాలేజీలో వీడియోలు వివాదం కలకలం రేపింది. అర్ధరాత్రి వరకు కూడా తమ బాత్రూమ్స్ ఏవైతే ఉన్నాయో బాత్రూమ్ లోని వెంటిలేటర్ గ్రిల్స్ ఏదైతే ఉన్నాయో గ్రిల్స్ లో నుంచి కెమెరాలతో ఏదైతే తాము స్నానం చేసేటటువంటి దృశ్యాలు కావచ్చు వాటన్నిటినీ కూడా క్యాప్చర్ చేస్తున్నారు. గత 3 నెలల నుంచి కూడా కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు అన్న కోణంలో నిన్న రాత్రి ఎవరైతే బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులకి సంబంధించి వీడియో కూడా తీస్తున్నటువంటి దృశ్యాలను కూడా వాళ్ళు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో వెంటనే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు వెంటనే బైఠాయించారు. కాలేజీ ఎదుట భారీగా బైఠాయించి కూర్చున్నటువంటి విద్యార్థులకు విద్యార్థి సంఘాల నాయకులు కూడా వీరికి సపోర్ట్ గా రావడంతో కాలేజీ యాజమాన్యం ఖచ్చితంగా దీనికి సంబంధించి వెంటనే స్పందించాలి. అలాగే విద్యార్థులకి ప్రొటెక్షన్ ఇవ్వలేని విద్యా సంస్థలు ఎందుకు అన్న కోణంలో కూడా విద్యా సంస్థలు ఏఐఎస్ఎఫ్ కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా విద్యార్థులకు అండగా అయితే నిలిచాయి. ప్రస్తుతం ఈ ఘటనకి సంబంధించి మేడ్చల్ పోలీసులు అక్కడికి చేరుకొని దాదాపు 12 మొబైల్ ఫోన్స్ ను కూడా అనుమానితులుగా ఉన్నటువంటి 5 వ్యక్తుల దగ్గర నుంచి కూడా సీజ్ చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం విద్యార్థులు రాత్రి బైఠాయించి కూర్చున్నటువంటి ధర్నాకి కూర్చున్నటువంటి ఘటనకి సంబంధించి వారు విరమించుకోకపోవడంతో మేడ్చల్ పోలీసులు వారికి ఏదైతే భరోసా ఇచ్చారు ఖచ్చితంగా దీనికి సంబంధించి ఎవరైతే నిందితులు ఉన్నారో వారికి కఠినంగా శిక్ష పడేలాగా వారిని ఖచ్చితంగా ట్రేస్ అవుట్ చేస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు
రాత్రి బైఠాయించి కూర్చున్నటువంటి విద్యార్థులకి హామీ ఇవ్వడంతో వారు విరమించుకున్నారు. ప్రస్తుతం అయితే ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పలు విద్యా సంస్థల్లో చదివేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా కలిసివేసిందనేసి తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, ప్రైవేట్ సెక్టార్స్ కావచ్చు, ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఏదైతే మహిళా సిబ్బంది ఉండాలి అన్న కోణంలో ఇప్పటికే మహిళా కమిషన్ కూడా ఒక సిఫార్సు కూడా చేసింది. ఏదైతే మహిళా విద్యార్థులు చదివేటటువంటి కళాశాలలు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో కూడా మొత్తం ఆఫీస్ బాయ్ నుంచి సెక్యూరిటీస్ వరకు ప్రతి ఒక్కరు కూడా మహిళా సిబ్బంది ఉండాలి అన్న ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఘటన మేడ్చల్లో తలెత్తినటువంటి ఈ ఘటన ఏదైతే ఉందో విద్యార్థులకు న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో విద్యార్థులు అర్ధరాత్రి విరమించుకొని వెళ్ళినట్టుగా అయితే తెలుస్తోంది. కావ్య. రైట్, థ్యాంక్ యూ ఉషా.